తెలంగాణ రాష్ట్ర పశ్చించే గొంతుక, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన గొంతుక, బీసీల కోసం పోరాటపడి ఆరాటపడుతున్న గొంతుక, బీసీల పేరుతోని రాజకీయంగా లబ్ధి పొందాలని రంగులు మారుతున్న ఊసర వెళ్ళి మన చింతపండు మల్లయ్య గారు ఎలా బీసీల కోసం ఒక మంచి పని చేసిండు. శబాష్ చింతపండు మల్లయ్య గారు, శబాష్ శబాష్ అంటున్నాం. ఎందుకంటే ఇక లంగవో దొంగవో ఏదో అని ఇక మాట్లాడి కదా, మళ్ళీ జగనంతా దరిద్రుని కాదు కాబట్టి మరి మద్దతు ఇస్తాను కొంచెం ఇదంతా నిన్న చెప్పినగా. ఇక చూడరా మా మొదోడు చింతపండు బీసీల స్వాలంబనకు సహకరించాలి, అన్ని రంగాల్లో బీసీలకు ప్రాధాన్యం పెంచాలి, కానీ త్వరగా ముఖ్యమంత్రిని చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలుగా తీసుకుపోయాయి, అయినా త్వరగా ముఖ్యమంత్రి చేయాలి. కుల వృత్తులకు చేయుతనిస్తామన్నారు, కానీ త్వరగా ముఖ్యమంత్రి చేసిరు. సర్కారు ఇప్పుడు ఆ ముచ్చయితం లేదు, అయినా త్వరగా ముఖ్యమంత్రి చేసి సర్కారు తెచ్చినాడు. మంత్రివర్యంలో బీసీ మినిస్టర్ సంఖ్య పెరగాలి, అయినా ముఖ్యమంత్రి మాత్రం రెడ్డి ఉండాలి. గవర్నర్లకు వయసులో ప్రస్తుతం 15% రిజర్వ్ ఉండాలి, అయినా రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలి. ఈ కోటాను రాజ్య సర్కార్ 20% పెంచాలి, అయినా ముఖ్యమంత్రి రెడ్డి ఉండాలి. 40% రిజర్వేషన్ విషయంలో తాము ప్రభుత్వానికి అండగా ఉంటాం, అందుకే రెడ్డి అని ముఖ్యమంత్రి చేసి బీసీ రిజర్వేషన్ అడుగుతున్నాం. ఎవరైతే బీసీ రిజర్వేషన్ అడుగుతుండో వాడు బీసీ ద్రోహి, వాడు తెలంగాణ ద్రోహిగా ఉన్నాడు, వాడు మరి అరెస్టు చేయాలి. మరి రేవంత్ అన్న ఇప్పుడు మల్లేశా ఎవరైతే రాష్ట్ర అడుగుతుండో వాడు దొంగ, వాడు నేరస్తుడు, వాడిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని చెప్పిండు. అసలు ఆయన ముఖ్యమంత్రి చేసి బీసీలకు 40% రిజర్వ్ అడగాలి. మనం మంచోళ్ళం కదా మల్లేశా మనము, ఇంకేందా. కానీ ఎవరు కోర్టుకు పోవాలని నమ్మకం ఏంటి? ఇద్దరు పిల్లల నిబంధన ప్రభుత్వం ఎత్తేయాలంటున్నాడు. ఇది ఒక్కటి మంచి పని చేసింది. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేసి సర్పంచులుగా స్థానిక ఎన్నికల్లో బీసీ బిడ్డలకు అత్యధిక శాతం అవకాశాలు ఉండాలంటే మరి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలని మల్లేశ గారు కోరి ఒకే ఒక్క పాయింట్ పైన, ఈ ఒకే ఒక్క పాయింట్ పైన నా యొక్క సంపూర్ణమైన మద్దతు ఉన్నది. నువ్వు దరిద్రుడు అని తెలిసినా సరే అసెంబ్లీ సాక్షిగా నువ్వు మాట్లాడింది రికార్డ్ అయింది కాబట్టి చెప్తాను. ఇంకేందే కానీ ఎవరు కోర్టుకు పోతారని నమ్మకం ఏంది? తద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాజకీయ అవకాశాలు పెరుగుతాయని మండలిలో చింతపండు మల్లయ్య గారు రేవంత్ రెడ్డి గొంతుక, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి బీసీల కోసం ఆరాటపడి పోరాటం చేసి దొరను ముఖ్యమంత్రి చేసిన చింతపండు మల్లయ్య ద్వారా బీసీల కోసం మరి స్థానిక ఎన్నికల్లో సర్పంచులుగా అవకాశాలు రావడం కోసం ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలని చెప్పేసి మండలిలో మాట్లాడిన మల్లయ్య పటేల్కు నా యొక్క సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. అంతవరకే, మిగతా విషయాలు ఉండదు. లంగమల్లే చదువు కాదు మళ్ళా. ఇంకేందా అబ్బో, తెలుగు బిడ్డకు మద్దతు ఇద్దాం, ఉపరాష్ట్రపతిగా సుదర్శన్ రెడ్డిని గెలిపించుకుందాం, కానీ బీసీ బిడ్డను ఓడగొడదామని చెప్పేసి మరి మల్లయ్య పటేల్ చెప్పదలుచుకున్నా. బీసీ బిడ్డ బీజేపీ నుంచి ప్రధానమంత్రి అంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థి నిలవలేడు, మన సుదర్శన్ రెడ్డిని కావాలంటుండు మల్లయ్య పటేల్ గారు. చూస్తా నీ మద్దతు ఎటు ఉంటుందో. మన చెప్పిండు బీసీకి అని చెప్పింది, కానీ మరి దొంగ చెప్పలేము, అది పప్పులతో ఎటు మళ్ళీ తెలియదు. ఇంకేందా, భూభారతి పొలకు సర్వే మ్యాప్ లింకు, బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించండి, రాష్ట్ర గవర్నర్కు అఖిలపక్షం నేతల వినతి 3వ రోజును పరిగణలోకి తీసుకొని బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి. పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆగస్టు 31 అసెంబ్లీ ఆమోదం. అదే బిల్లును ఆమోదించాలని గవర్నర్కు అఖిలపక్షం నాయకులు విజ్ఞప్తి చేసిన వెళ్ళ వివేకు లేడు కదా. అఖిలపక్షం ఏడ ప్రతిపక్షం, అఖిలపక్షం రాలే చేసిండు. చెల్లమ్మ జోలి రాకపోతే పైసలు రావు. కేసీఆర్ దేవుడు మల్లేశ పటేల్కి, కేసీఆర్ నా దేవుడని పెట్టుకో. కేసీఆర్ పేరు లేకపోతే బజార్లో పందికి తక్కువ గొర్రెకి ఎక్కువ నువ్వు గంతే. కేసీఆర్ అనే ఒక పేరు నీ స్థాయి నిలబెట్టింది మల్లేశ, అవునన్నా కాదన్నా? ఇగో మా నాన్న దేవుడు, ఆయనపై సిబిఐ ఎంక్వైరీ అన్నదంట అక్క. మరి నీకు కూడా దేవుడే కదా, వాడి నీకు దేవుడేనా, నీకు కాదా? కేసీఆర్ పేరు చెప్పుకునే కానీ ఇంతవరకు బతుకుంటూ వచ్చింది. కూడా అబ్బో, రాష్ట్రంలో ప్రతిపక్ష పనులు పనికిమాన రాజకీయాలు చేస్తున్నాయి. చింతపండు మాత్రం పత్తిత్తు రాజకీయం చేసిండు, పత్తిత్తు రాజకీయం చేసి దొరను ముఖ్యమంత్రి చేసిండు. ఇగురు పెడతాండు, మొలకలు వచ్చినాయి ఇప్పుడు.